నా హరినామాశ్రయం సెషన్స్కి అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాబోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. నా వాయిస్ అందరికి క్లియర్గానే ఉంది కదండి? హరే కృష్ణ ప్రభుజీ, క్లియర్ గానే ఉంది. హరే కృష్ణ. ఓకే, ఇంకా చాలామంది వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. టుడే సండే. సో మనం గీతా జయంతి సందర్భంగా ఈ నెల మొత్తం కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని, ఏ విధంగా భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలి, భగవద్గీత సారాంశం ఏమిటి, దానిని ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ పంచాలి అనేటువంటి అంశాల మీద మనం చర్చించుకుంటూ ఉన్నాం. సో అందులో భాగంగానే మనం నిన్న ఏ విధంగా భగవద్గీతలో భగవంతుడు తాను ఈ భౌతిక ప్రపంచానికి మానవ దేహంతో వచ్చినప్పటికీ తాను మనుషుడు కాదు, మనిషిలాగా కాదు, తను భగవంతుడు అని మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా ఆ శ్లోకం? ఏ రెఫరెన్స్ చెప్తే చాలు. జస్ట్ భగవద్గీత ఎన్నో చాప్టర్ అది. ఓకే, అందులో ఒక పదం గుర్తున్నా కానీ చెప్పండి, పర్లేదు. ప్రభుజీ వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది ప్రభుజీ. ఏం మాతాజీ, వాయిస్ తక్కువగా ఉందా? అవును ప్రభుజీ, ఇప్పుడు క్లియర్ క్లియర్గా ఉందా? వినిపించట్లేదు. ఇప్పుడు క్లియర్గా ఉందా? అవును ప్రభుజీ. ఓకే Yes, ప్రభుజీ. ఓకే. సో ఎవరైనా చెప్తారా నిన్న మనం ఏం శ్లోకం చెప్పుకున్నామో? అట్లీస్ట్ శ్లోక రెఫరెన్స్ లేదా ఒక పదమైన అందులో చెప్పినా కానీ పర్లేదు. అర్జునంతో చెప్పారా ప్రభుజీ?
వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగా వినిపించ అందరికీ నా వాయిస్ క్లియర్గానే ఉందా? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. వినిపిస్తుంది. ఓకే, నా వినిపిస్తుంది. వాయిస్ క్లియర్గానే ఉంది అయితే మీది. ఓకే ఓకే, సరే అయితే. ఓకే, మాతో చెప్పడం ట్రై చేశారు. అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. దీని అర్థం ఎవరైనా చెప్తారా? కొన్ని టైప్ చేసినా పర్లేదు, ఒకటి రెండు మూడు పదాలు మీకు తెలిసినవి ఏవైనా. అంటే మనిషి జన్మ దుర్లభం అని అనుకుంటున్నాను ప్రభుజీ. ఓ, మనిషి జన్మ దుర్లభమే మాతాజీ, కానీ ఈ శ్లోకంలో నేను అది చెప్పలేదు. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఈ శ్లోకానికి సంబంధించి. యాక్చువల్గా నేను క్లాస్ వినలేదు మాట్లాడి. ఓ, హరే ఓ వినలేదా? ఓకే ఓకే, విన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఒక లైన్లో చెప్పండి అర్థం, మీకు అర్థమైంది ఓవరాల్గా దీనికి దేనికి సంబంధించింది. ఆ, నేను క్లాస్కి రాలేదు రోజు అయినా. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. వచ్చిన వాళ్ళు హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. భగవంతుడి గురించి తెలుసుకోకుండా ఉండకూడదు. భగవంతుడి గురించి తెలుసుకోకుండా, యా, కానీ ఈ శ్లోకంలో స్పెసిఫిక్గా ఏం చెప్పారు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి? అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరంభావం అజానంత. పరంభావంగా ఉన్నామని తెలుసుకోవడం మ్మ్. కాదా కాదు ప్రభుజీ? కాదు. సో నేను చెప్తాను మళ్ళీ ఇవాళ, అందరు శ్రద్ధగా వినండి. మనం శ్లోకం మొత్తం చదివిన తర్వాత దాని సారాన్ని ఏంటో గ్రహించాలి. సారం జస్ట్ ఒక పదము రెండు పదాలే ఉంటాయి, ఎక్కువేం ఉండదు. ఆ సారం కానీ మిస్ అయితే ఏదో చదువుతున్నాం అయిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకే నేను ఏదో ఒక స్పెసిఫిక్గా శ్లోకాన్ని చెప్పినప్పుడు, స్పెసిఫిక్గా ఏదైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆ సారాన్ని పట్టుకోండి. సారగ్రాహిలాగా ఉండాలి మనం. ఒక తుమ్మెద అంత చుట్టుపక్కల ఎంత చెత్త ఏదున్నా కానీ కరెక్ట్గా ఒక మకరందాన్ని తీసుకుంటుంది, సారాన్ని తీసుకుంటుంది. అలాంటి సారగ్రాహిలాగా ఉందాం. లేదంటే అంత ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాం మనం, ఒక భారవాహిలాగా మారిపోతాం. భారవాహి అంటే ఒక భారాన్ని మోసేటువంటి ఒక అలా మారిపోతాం, ఒక వాహకంగా మారిపోతాం. వాహకంగా మన ఇన్ఫర్మేషన్ లోడ్ కాదు, తీసుకుంది కొంచెమైనా కానీ దాన్ని చాలా సారంగా తీసుకోవాలి. ఆ శ్లోకంలోనే ఉంది. అవజానంతి మాం మూఢా అంటే మూర్ఖులను ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మూఢ అంటే చెప్పాను నిన్న మూర్ఖులు అని. మానుషిం తనుమాశ్రితం. ఆ ఎస్, మాతాజీ ఇప్పుడు కొంచెం వచ్చారు, ఆర్తి మాతాజీ చెప్పారు. మానవ దేహం తీసుకున్నప్పుడు భగవంతుడు టైప్ చేశారు. ఎస్, దాని గురించే. మానుషిం తనుమాశ్రితం, భగవంతుడు మానవ దేహాన్ని ఆశ్రయించి వస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అవజానంతి మాం మూఢ. భగవంతుడు మానవ దేహంతో వస్తే భగవంతుడు కూడా మనిషి మనలాగా అనేస్తారు. అది ఈ శ్లోకం. వాళ్ళు మూర్ఖులు అంటారు. ఎందుకు అనుకుంటారు అంటే వాళ్ళు పరంభావం భగవంతుడి యొక్క పరంభావం తెలియదు. మమ భూత మహేశ్వరం, ఉన్నటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి అతడు భగవంతుడే. మమ భూత మహేశ్వరం, ఈశ్వరుడు అంటే కంట్రోల్, మహేశ్వరుడు అంటే పరమ కంట్రోలర్, అందరినీ కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి భగవంతుడే. మరి దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా చెప్తారా? ప్రైమ్ మినిస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను దీనికి. అయితే నా ఎవరు వినట్లేదు అనమాట అయితే క్లాసు. ఓకే. పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా అయితే జైలుకి వస్తాడో అప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇతను కూడా మాలాగే తప్పు చేసి జైలుకి వచ్చాడులే
అనుకుంటే వాళ్ళు మూర్ఖులు అంటారు ఆ జైల్లో ఉన్నటువంటి వారిని. మనం కూడా ఈ జైలు లాంటి భౌతిక ప్రపంచంలో ఉన్నాం. అప్పుడప్పుడు భగవంతుడు కూడా వస్తాడు రామ అవతారం, కృష్ణ అవతారంలో. మనం ఏమనుకుంటాం వాళ్ళు కూడా మనలాగా మనుషులేలే అని మనం అనుకుంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళు ప్రధానమంత్రిని కూడా వీళ్ళు కూడా మాలాగా ఖైదీలు అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ పరంభావం అజానంతో ప్రధానమంత్రి యొక్క నిజమైన స్వరూపం వాళ్ళకి తెలియదు. మమ భూత మహేశ్వరం అంటే జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే వ్యక్తి ప్రధానమంత్రి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాం. ఇప్పుడు అర్థమైంది అందరికీ ఇప్పుడైనా? ఎస్ ప్రభుజీ. ఓకే, ఓకే, ఓకే. ఇక నుంచి అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. విని, ఎందుకంటే మనం చాలా చాలా తక్కువ సమయం స్పెండ్ చేస్తున్నాం మన రోజులు. ఎందుకంటే మనకు రోజంతా కూడా చాలా వేరే పనులు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఇంట్లో పని, వంట పని, తర్వాత ఇంకా మా మగవారైతే పనులు చేయడం, ఆఫీస్ పనులకి వెళ్ళడం, ఇలా చాలా చాలా ఉంటాయి పనులు. వాటన్నిటి మధ్యలో మనకు సమయం దొరకడం చాలా కష్టం భక్తి చేయడానికి. మనం ప్రతిరోజు అటెండ్ అవుతున్నాం, ఇలాగ ఒక సమయం కేటాయిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? సారాన్ని గ్రహించాలి. ఏంటి ఇవాళ క్లాసులో ఏంటి ఆ సారం ఏంటి? ఆ సారం లేకపోతే ఆ క్లాస్కి ఎందుకు అటెండ్ అయ్యాను నేను? సో అలా ఉండాలి మనం. సంథింగ్ ఒక సారాన్ని తీసుకోవాలి భగవంతుడి గురించి. అది నేను ధ్యానిస్తూ ఉండాలి రోజంతా అన్న విధంగా ఉండాలి. సో నేను అనుకుంటున్నాను అందరూ కూడా అట్లీస్ట్ రోజులో ఈ అట్లీస్ట్ గీతా జయంతి నెలలోనైనా కానీ అందరూ ప్రతిరోజు చక్కగా మ్, ఒక శ్లోకమైన పారాయణ చేస్తున్నారు అని రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందరు ఇట్లా ఒక శ్లోకం అని చదువుతున్నారని ప్రతిరోజు? ఎస్ ప్రభుజీ. ఓకే, ఓకే, గుడ్, గుడ్, వెరీ నైస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ, మనము భగవద్గీతకి ఆ, పారాయణం చేయడానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఆ పారాయణం చేసిన దాన్ని రోజంతా కూడా మెడిటేట్ చేస్తూ, ఇప్పుడు ఏదైనా ఒక శ్లోకం చదివిన దాన్ని ధ్యానిస్తూ, అది మన జీవితంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా అప్లై చేయొచ్చు, లేదా నా రోజువారీ దైనందిక కార్యక్రమాలలో ఆ శ్లోకం యొక్క భావాన్ని నేను నేను మెడిటేట్ చేస్తే నేను ఏ విధంగా భగవంతుడు కొంచెం దగ్గరగా వెళ్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకం కూడా అది మన భగవంతుడి చాలా దగ్గరగా చేరుస్తుంది. ఎందుకంటే మనకు భగవంతుడికి మధ్యలో కొన్ని అడ్డంకులు మనంతట మనమే పెట్టాం. ఆ? మన సొంత కోరికలు, మన సొంత ప్రయోజనాలు, మన అజ్ఞానం. భగవద్గీత శ్లోకంగా ఇచ్చినట్లయితే ఆ గ్యాప్ తగ్గుతుంది. భగవంతుడికి కొంచెం దగ్గరగా వెళ్తాం మనం భగవంతుడి యొక్క భావానికి. సో ఆ విధంగా ప్రయత్నం పెడదాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక శ్లోకం మనం పారాయణం చేసేప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మనం ఎలాగో క్లాసులు అటెండ్ అవుతున్నాం కాబట్టి కొంచెం మనం అడ్వాన్స్ వెళ్దాం. కొంచెం మనం అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ఆ శ్లోకం యొక్క భావాన్ని నా జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అప్లై అవుతుంది ఆ శ్లోకం. మన ప్రాక్టికల్ జీవితంలో మనకి ఎలా అప్లై అవుతుంది అది, మనకి ఎలా మనం దాన్ని అన్వయించుకోవచ్చు, మనకి ఏ విధంగా సాల్వ్ చేస్తాం మన ప్రాబ్లమ్స్ని. సో ఆ విధంగా మనము ఆ, తీసుకుంటున్నప్పుడు మనకు భగవద్గీత యొక్క నిజమైన బెనిఫిట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇవాళ కూడా నేను ఒక మంచి శ్లోకంతో ఇవాళ నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో నేను షేర్ చేస్తాను స్క్రీన్. మీకు స్క్రీన్ కనిపిస్తే నాకు చెప్పండి. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందమ్మా అందరికీ? ఎస్ ప్రభుజీ. ఓకే. ఇవాళ మనం భగవద్గీత 8.6 అంటే 8వ అధ్యాయం 6వ శ్లోకం. నేను ఒక లైన్ పలుకుతాను, మీరు కూడా పలికి వెంటనే మళ్ళీ మ్యూట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ నాయిస్ వస్తుంటుంది కాబట్టి. ఓకే, మొదటి లైన్. యం యం వాపి స్మరన్ భావం యం
వాపీశ్వరం భావం యం యం భావీశ్వరం వాపం వెరీ భావం వెరీ గుడ్. మళ్ళీ చెప్తాను. యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరం భావం త్యజతి అంతే కలేవరం. జతి అంతే కలేవరం యజతి అంతే కలేవరం త్యజతి అంతే కలేవరం. త్యజతి అంతే కలేవరం తం తం ఏ వైతి కౌంతేయా తం తం ఏ వైతి కౌంతేయ తం తం ఏ వైతి కౌంతేయా తం తం ఏ వైతి కౌంతేయ సదా తద్భావభావిత. తదా తద్భావిత సదా తద్భావభావిత. తదా తద్భావిత మ్మ్. ఈ శ్లోకంలో మనం ఎందుకు భక్తి చేస్తున్నామో, మన శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటో, మనం ఎందుకు ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలో, మనం ఎందుకు భౌతికవాదుల కన్నా మనం కొంచెం దూరంగా ఉండి, మనం ఎందుకు సిన్సియర్గా భక్తి చెయ్యాలో, మనం ఎందుకు ఇంత నిష్ఠగా ఉండాలో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి, మొత్తం కూడా ఈ శ్లోకంలో పొందుపరిచారు. అంతుందా ప్రభుజీ ఈ శ్లోకంలో అనుకుంటున్నారు మీరు? ఎస్, ఉంది ఈ శ్లోకంలో. మన లక్ష్యం ఏంటి ఎవరైనా చెప్తారా? మానవ దేహం తీసుకున్న లక్ష్యం ఏంటి? ఈ మానవ దేహం యొక్క లక్ష్యం ఎవరైనా చెప్తారా? హరే హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. తిరిగి భగవంతుడి దగ్గర చేరుకోవడం ప్రభుజీ, మనం భగవద్ధామానికి ఎగ్జాక్ట్లీ. భగవత్ సేవ చేసుకోవడం ప్రభుజీ. వెరీ నైస్, వెరీ నైస్, కరెక్ట్. మనము తిరిగి మళ్ళీ భగవద్ధాంకి చేరుకోవడం. వెరీ గుడ్. ఎస్, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్. గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు ప్రభుపాదుల వారు. సో మరి ఆ లక్ష్యం మనం చేరుకోవడానికి ఈ శ్లోకం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. జనరల్గా చాలామంది ఏం ఆలోచిస్తారు అంటే, ఆ, ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఇక్కడ ఉండి కొంచెం బాగా ఆనందించడం, ఆ తర్వాత ఎలాగో ఈ దేహం పోతుంది కదా, పోయేలోపు బాగా ఆనందించిపోవాలి అని ప్రతి ఒక్కరి లక్ష్యం. కానీ ఆ లక్ష్యం చిట్ట చివరికి కూడా పూర్తవ్వదు. అంటే జీవితం తన అంతం అయ్యేంత వరకు, ఇంకా తన దేహాన్ని వదిలిపెడుతున్నారు ఆ చివరి క్షణం వరకు కూడా ఆ లక్ష్యం లక్ష్యంగానే మిగిలిపోతుంది. ఇదేదో నేను మాట వరుసకు చెప్పలేదండోయ్. మీరు ఎవ్వరి జీవితాన్ని టచ్ చేసినా కానీ అంతే ఉంటుంది. ఆ ప్రవాహంలోకి వెళ్తూ వెళ్తూ మనము ఇంకిదే ఆనందంలే అని కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు. ఉదాహరణకి ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు 10th క్లాస్కి. తన లక్ష్యం ఏమిటి? మంచి మార్కులు వస్తే అందరు చప్పట్లు కొడతారు, భవిష్యత్తు బాగుంటుందని బాగా కష్టపడతారు. కానీ క్లాసులో 100 మంది పిల్లలు ఉంటే అందరికీ టాప్ వస్తుందా? రాదు, ఒక్కరికే వస్తుంది. మరి మిగిలిన 99 మంది ఆ లక్ష్యాన్ని అలాగే ఉండిపోద్ది వాళ్ళకి. సరే, ఆ తర్వాత మంచి కాలేజీకి వెళ్తారు, కంపెనీలకు వెళ్తారు. ఒకరేమో హైక్ హైక్ మీద హైకులు తీసుకొని మంచి సంపాదన చేస్తూ ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడే ఉంటారు. మరి మిగిలిన వారి లక్ష్యం మొత్తం తీరిందా? తీరలేదు. ఆ తర్వాత ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నా కానీ, పిల్లలున్నా కానీ, ఆ తర్వాత వారు ఇంకా పెరిగి పెద్దయ్యి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంచుకున్నప్పటికి కూడా
ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతున్నా కానీ వారు ఆనందపడరండి మా దగ్గర ఇంత ఉంది అని. ఎలా ఉంటామంటే ఇన్ జనరల్గా మన దగ్గర లేనిది ఎంతో ఉందని గుర్తు చేసుకుని మరి మనం మదన పెడతాం, బాధపడతాం. అది మనంతట మనం గుర్తు చేసుకోవడమైనా కాదు కాదు. వేరే వాళ్ళు ఎవరన్నా మనకన్నా బాగున్నప్పటికీ అది చూసి మరీ మనకు పదే పదే గుర్తొస్తుంటుంది. నాకు అది లేదే, నాకు అది లేదే, మన దగ్గర ఉన్న వాటిని మర్చిపోయి. ఇలాంటి స్మరణలు ప్రతి ఒక్కరూ ఉంటూ ఈ భౌతిక జీవితంలో లక్ష్యాలు లక్ష్యాలుగానే మిగిలిపోతాయి. అది ఏ లక్ష్యమైనా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మరి ప్రభుజీ 10th క్లాస్‌లో ఒకరు మంచిగా టాప్ వచ్చారు. తర్వాత మంచిగా జాబ్ వచ్చారు. జాబ్ తెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు. అలాంటి వారు కూడా ఉన్నారు కదా! అని మీరు అనొచ్చు. కరెక్టే. మనం అనుకున్నది కూడా వాస్తవమే. మరి వాళ్ళ భౌతిక ప్రపంచంలో వాళ్ళ ఆనందం బాగానే ఉంది కదా! అని మనం అనుకోవచ్చు. దీనిని ఈ భౌతిక ప్రపంచాన్ని సంసార సాగరంతో పోలుస్తారు. సాగరం అంటే అలలన్నమాట. అలలు. అలలు ఒక చోట ఇలా హైట్‌గా ఉంటాయి. ఇంకో చోట డౌన్‌గా ఉంటాయి. ఇంకో చోట హైట్‌గా ఉంటాయి. అలాగే వారి జీవితంలో ఒక సమయంలో హైట్ ఉండొచ్చు. ఇంకో సమయంలో లో కూడా ఉంటుంది. మనం హైట్ మాత్రమే చూసి వాళ్ళ లోని చూడకుండా అప్పుడు మనం ఏం డిసైడ్ చేస్తాం? అరే! వాళ్ళకి ఎప్పుడు హైటే కనిపిస్తుందని. అంటే వాళ్ళు లో ఉన్నప్పుడు అది చూడకుండా వాళ్ళు ఎప్పుడైతే షైన్ అవుతారో అదే చూసినప్పుడు వాళ్ళ జీవితం చక్కగా ఉంది కదా! అనుకుంటాం. కాదు కాదు. మాయాదేవి, దుర్గాదేవి అందరిని సమానంగానే చూస్తుందావిడ. సో, ప్రతి ఒక్కరు కూడా మాయాదేవి నుంచి ఎవరు తప్పించుకోరు. దుఃఖాలయం అశాశ్వతం అంటారు. ఎందుకంటే ఆహ్, ఇది మీరు ఎవరిని చూసినా కానీ అంటే మన జీవితంలో ఎవరి జీవితంలో చూసినా కానీ ఒక సమయంలో వాళ్ళకి హై ఉంటుంది. అంటే చాలా ఉన్నతంగా ఉంటారు. ఒక సమయంలో వాళ్ళకి తక్కువగా ఉంటుంది. కాకపోతే మనం చూసినప్పుడు వాళ్ళు కొంచెం ఆనందంగా ఉండొచ్చేమో. మనం చూడనప్పుడు దుఃఖంగా ఉండొచ్చేమో. ప్రతి ఒక్కరికి దుఃఖం, సుఖం అవి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్‌గా. నేను రీసెంట్‌గా ఒక స్కూల్‌కెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్‌కి చాలా అన్నీ ఉన్నాయి. హ్మ్. తను స్కూల్‌కెళ్తే ఎంతమందో టీచర్లు, ఎంతమందో ఆయాలు అక్కడున్న వాళ్ళు. పెద్ద పెద్ద టీచర్స్, లెక్చరర్స్ అందరున్నారక్కడ. అతను మాత్రం క్యాబిన్ పెద్ద రూమ్‌లో విశాలంగా కూర్చున్నారు. చాలా హుందాగా. నేను చూడగానే ఇట్స్ ఇంపాసిబుల్. ఎంత హుందాగా ఉండలేడు తను. ఎందుకంటే మనం చూడడానికి బయటున్న వారికి ఎంతో అంతకు సేవకులున్నారు, సర్వింగ్ చేస్తున్నారు. అంతా బాగుంది అతని అని మనం అనుకోవచ్చు. కానీ ఇంపాసిబుల్ అది. సరే, నేను అతనికి దగ్గరికి వెళ్ళి, సార్ మేము పిల్లలకి ఇలాగా ఒక వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం భగవద్గీతకు సంబంధించి అంటే, ఆయన వెంటనే లేచి తప్పకుండా సార్, మాకు చాలా బ్రాంచులు ఉన్నాయి, కండక్ట్ చేయండి. మా స్కూల్లో ఒక 1200 మంది స్టూడెంట్లు ఉన్నారు. తప్పకుండా సార్ అన్నారు వెంటనే. మేము ప్రతి క్లాస్కి వెళ్ళి పిల్లలందరికీ భగవద్గీత గురించి కొంచెం చెప్పి ఇన్స్పైర్ చేసి వాళ్ళందరికీ కూడా కంటెస్ట్ కండక్ట్ చేసాం. అదేవిధంగా ఆయనకున్నటువంటి వేర్వేరు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము తిరిగి వెళ్ళి పిల్లలకి చెప్పొచ్చాం. చాలామంది పిల్లలు థౌజండ్స్‌లో తీసుకుంటున్నారు భగవద్గీత వాటిని తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. సో, ఇదంతా అయిన తర్వాత ఆ డైరెక్టర్ గారిని థాంక్స్ చెప్దామని వెళ్ళాను. థాంక్స్ సార్, చాలా సహాయం చేస్తున్నారు అంటే ఆయన అన్నారు, సార్ నేను ఇక్కడ ఉండి నా స్వార్థం కోసం పని చేసుకుంటుంటాను. కానీ మీరు నిస్వార్థంగా వచ్చి సేవ చేస్తున్నారు. ప్రభుజీ అంటే స్వామీజీ అంటున్నారు ఆయన. స్వామి గారు అంటున్నారు. ఇక్కడ అందరూ అయ్యప్ప మాల వేసుకొని స్వామి అంటారు కదా! అలాగే మమ్మల్ని కూడా స్వామి అంటున్నారు ఆయన. ప్రభుజీ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అప్పుడు ఆయన అన్నారు, మీరు చేస్తుంది చాలా చాలా వాస్తవం సార్. ఇక్కడ పిల్లలు ఎవ్వరు దేనికి రెస్పెక్ట్ ఇవ్వరు సార్. పిల్లల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఆయన అన్నారు. నేను నా జీవితంలో ఇంత సంపాదించి, ఇంత చేసి, ఇంత హుందాగా ఇంత అన్ని చేశాను సార్. కానీ ఆయన ఇప్పుడు బాధ ఏంటంటే కొంచెం బోల్డ్ అయ్యాడు ఆయన. హ్మ్. ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళినా గాని బయట కూడా ఏ ముసలివాడితో మనకేంటి అని హేళన చేస్తే ఆయన కించపరుస్తారంట చాలామంది. అది తట్టుకోలేకపోతున్నాడు తను. అరే! నేను చాలా హుందాగా ఉన్నాను, ఇంత బాగున్నాను జీవితంతో నన్నెందుకు ఇప్పుడు హేళన చేస్తున్నారు అని. సో, ఈ ప్రాబ్లమ్ నాకనిపించినప్పుడు ఎవ్వరిని వదిలిపెట్టదు భౌతిక ప్రపంచం అని. కరెక్టే. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. అతను ముసలివాడు కాబట్టి అందరిని ముసలివాడు అంటున్నారు అని. ఆ! మరి యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళని ఏమంటారు? వాళ్ళేమంటారంటే,
ఆ, నీకేం అనుభవం ఉంది? నీకు అనుభవం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వంతా సంపాదించోడు అని వాళ్ళని అక్కడ ఫోర్స్ చేస్తారు. ఇప్పుడు కొన్ని చిన్నపిల్లల దగ్గర ఉందంటే నువ్వు ఫస్ట్ చదువు, నువ్వు అయిన తర్వాత నీకు చదువు వచ్చిన తర్వాత నువ్వు బాగా టాప్ వచ్చాక ఇలా చేస్తారు. ఏ స్టేజ్లో ఉన్నా కానీ మాయాదేవి ఏదో ఒకంగా చేస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, మన మనసుల్ని గాయపరుస్తూనే ఉంటుంది. సో మరి సొల్యూషన్ ఏంటి? మన శాస్త్రంలో అంటారు, ముసలితనం అనేది వరం, ఓల్డ్ ఏజ్ అనేది వరం. ఎందుకో తెలుసా అండి ఓల్డ్ ఏజ్ వరం అంటే? మనకు భౌతికంగా అంతా బాగున్నప్పుడు, ఆ వయస్సు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఎవరు ఏది చెప్పినా కానీ ఎవరు మనకు వెంటనే మనం తీసుకోలేం దాన్ని. నేను అది చేస్తాను కదా, నా దగ్గర ఎంత శక్తి, నా దగ్గర అంత అందం ఉంది కదా, నా దగ్గర ఇంత బ్యూటీ ఉంది కదా, నా దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కదా, నేను అది చేస్తాను అన్న ఒక లోపల నుంచి ఒక ఫోర్స్ ఉంటుందన్నమాట. అది సామాన్యంగా భక్తిని తీసుకోనీయకుండా చేస్తుంది. పోనీ ఇంకొంతమంది మేము ప్రశాంతంగానే ఉంటాం, అంత మాకు బాగానే ఉంటుందో అన్నప్పటికీ కూడా వాళ్ళకి రకరకాల బాధ్యతలతోటి అది సంపాదించాలి, వాళ్ళని అలా చదివించాలి, ఇలా చేయాలి, వాటన్నిటితో సతమతమైపోయి వాళ్ళ స్మరణ అనేది జరగదు భక్తిలోకి. కానీ ఓల్డేజ్లో ఒక పక్క వేరే వాళ్ళు మన ఎవరిని పట్టించుకోరు, ఒక పక్క మన బాడీ యాజిటేషన్ కొంచెం తగ్గుంటుంది, ఒక పక్క మనం ఇదివరకు చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ అరే ఇంతకాలం నేను వృధా చేశాను ఒక భావన వస్తుంది. అలాంటి భావనతోటి ఎవరైనా భక్తిగాని పట్టుకుంటే, అందుకే మన శాస్త్రంలో అంటారు బ్రహ్మచర్యం, గృహస్థ, మ్యారేజ్ జీవితం, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసం. సన్యాసం అనేది కాశం కట్టుకోవడం కాదండి, సన్యాసించడం. ఇకపోతే భౌతిక కార్యకలాపాలను స్లోగా 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 భక్తిని పట్టుకోవడం గట్టిగా. దానికి మనం జీవితాంతం ట్రైనింగ్ అవుతున్నాం. ఇప్పటికిప్పుడు మనం సన్యాసం తీసుకోలేం కాబట్టి ఆ భావనలో ఉండాలి. వీలైనంత వరకే తీసుకొని వీలైనంత వరకే మన కార్యకలాపాల్లో ఉంటూ ఎక్కువ సమయం భక్తి కోసం ట్రైన్ చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి పూర్తి భక్తిలో ఉండొచ్చు మనం, ఆ వయసు వచ్చినప్పుడు. మరి ఇప్పుడు అతడికి సమయం దాటిపోయింది, మరి ఇప్పుడైనా ఛాన్స్ ఉందా అంటే భాగవతం ప్రకారం ఎప్పుడైనా ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా కానీ తను సిన్సియర్గా భక్తి తీసుకుంటే తను అదే చేస్తున్నాడు. ఇప్పుడు తను వీలైనంత వరకు అందరి భక్తిని పంచడానికి ప్రయత్నిస్తున్నాడు, మా దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా మొదలుపెట్టిన తన జీవితం ధన్యమైపోతుంది. సో ప్రభుజీ, ఇంత స్టోరీ చెప్తున్నారు, ఇవాళ శ్లోకానికి ఏమైనా కనెక్షన్ ఉందా అనుకుంటున్నారు కదా మీరు. ఉందండి, కనెక్షన్ అయితే ఉంది. కనెక్షన్ ఏంటంటే, ఎస్, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లే మొదటి లైన్లో స్మరన్ భావం, స్మరన్ భావం. మాతాజీ గారు అన్నారు ఇందాక, మనకు జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే చివరికి మనము భగవంతుడి ధామ్కి వెళ్ళాలి. మరి భగవంతుడి యొక్క ధామ్కి వెళ్ళాలి అంటే మనకు కావలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్, నేను భగవంతుడి యొక్క ధామ్కి వెళ్ళాలి, వైకుంఠానికి గోలానికి వెళ్ళాలి అనేటువంటి మనకు కోరిక ఉండాలి. ఆ కోరిక లేకపోతే ఎవరు వెళ్ళలేరు. కోరిక ఉండాలి. మరి ఆ కోరికలు మనకి ఎలా వస్తాయి? కోరిక ఉన్నది అని ప్రూఫ్ ఏంటంటే, మనకి ఏదైనా తీవ్రమైన కోరిక ఉందంటే అది మన మైండ్లో నుంచి పోదు అది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా సినిమా థియేటర్కి వెళ్ళాలనుకున్నారు అనుకుంది, వాళ్ళు బాగా కోరిక ఉంది. వాడిని మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా, స్కూల్కి తీసుకెళ్ళినా సాయంత్రం థియేటర్కి వెళ్ళాలి, బయట మధ్యాహ్నం ఇంటర్వ్యూలు కొట్టిన థియేటర్కి వెళ్ళాలి, సాయంత్రం వచ్చినా థియేటర్కి వెళ్ళాలి, సినిమా రిలీజ్ ఇవ్వాల. అంత కోరిక ప్రగాఢంగా భాగంగా ఉన్నప్పుడు అది మన మనసులో నుంచి పోదు అది. అంతేకాని కోరిక బలంగా లేకుండా నేను మనసులోనే ఉంచుకోవాలి అంటే అది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద సూట్ కేసు మొత్తం నిండిపోయింది, ఆ లగేజ్ ఇంకొంచెం ఎక్స్ట్రా లగేజ్ ఉంది, ఆ లగేజ్ పెట్టడానికి మన సూట్ కేసులో బట్టలు పెట్టి కుక్కుతాం కదా ఇలా, ఇలా గట్టి గట్టిగా అలాగే మన బ్రెయిన్లో కుక్కినట్టు ఉంటుంది భగవంతుడి యొక్క నామాన్ని కూడా. అలా కుక్కినట్టు పెట్టినా కానీ కొంచెం పర్లేదు, భగవంతుడి యొక్క నామం కాబట్టి స్లోక స్లోక పవిత్రులు అవుతారు. కానీ ఆ ఇంటెన్సిటీ రాదు. అంటే వైకుంఠ గోలోక ధామానికి వెళ్ళి ఈ జన్మలో వెళ్ళినంత ఇంటెన్సిటీ రాదు. ఈ జన్మలో మనం వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళాలి అంటే ఇంటెన్సిటీ ఉండాలి. ఆ ఇంటెన్సిటీ ఎప్పుడు వస్తుందంటే, ఆ గాఢత ఎప్పుడు వస్తుందంటే ప్రగాఢమైన కోరిక ఉన్నప్పుడు. ప్రగాఢమైన కోరిక ఉన్నప్పుడు అప్పుడు అది మనకు స్మరణ ఇస్తుంది. యం యం వాపి స్మరన్ భావం, ఎవరికైతే యం యం వాపి స్మరన్ భావం, ఆ స్మరణలు వస్తాయో. అందుకే భాగవతం కంక్లూజన్ ఏంటంటే అంతే నారాయణ స్మృతి. అది రావడానికి సంకీర్తన చేయాలి ప్రతి ఒక్కరు. మన జీవిత లక్ష్యం అంతే నారాయణ స్మృతి. ఆ స్మృతి వచ్చినప్పుడే మనం భగవద్ధాంకి వెళ్తాం. మరి యం యం వాపి స్మరణ్ భావం, మనకు భౌతిక కార్యకలాపాలు మనం చేసేటువంటి ఎన్నో పనులు చేసినప్పుడు మనకు న్యాచురల్గా అలాంటి స్మరణలు రావండి. న్యాచురల్గా స్మరణలు రావాలి అంటే మనము ప్రతిరోజు కూడా ఇలాగా భక్తికి సంబంధించినటువంటి
భక్తి కార్యకలాపాలు చేసినప్పుడే మనకు ఆ స్మరణలు వస్తాయి, లేదంటే రావు. అది కూడా త్యజతి అంతే కలేవరం, యం యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం. అంటే కలేవరం అంటే ఈ దేహం, అంతే కలేవరం త్యజతి, చిట్ట చివరిలో త్యజించినప్పుడు. త్యజతి అంతే కలేవరం. మీరు చూడండి, ఎవరైనా కానీ ఎంత మనం సిన్సియర్గా భక్తి చేస్తున్నా కానీ సడన్గా ఏదైనా ఒక చీమ కుట్టినా కానీ, లేదా వీలు కట్టైనా కానీ, లేదా మనకి ఏదైనా బాగలేకున్నా కానీ మన చేతన మొత్తం కూడా దాని వైపే పోద్ది. చేయి కట్టయింది, చీమ కుట్టింది, అరే ఇవాళ హాస్పిటల్లో ఉన్నాను అంటే చూడండి, దాని అర్థం ఏంటి? మన చేతన మొత్తం కూడా ఈ దేహాన్ని ఎలాగ మనం మళ్ళీ సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలని ఉంటుంది. అది వాస్తవం, అది క్వైట్ న్యాచురలే, అది సహజమే, అందులో ప్రాబ్లమే లేదండి, అది సహజమే అది. నేను ఎందుకు చెప్తున్నంటే ఉదాహరణ, చిన్న దెబ్బ, చిన్న జ్వరం వచ్చినప్పుడే మన చేతన మొత్తం అలా అయింది. త్యజతి అంతే కలేవరం. ఈ జీవుడి దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు కొన్ని వేల తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట. ఈ జీవుడి దేహం వదిలిపెట్టేటప్పుడు మరి అలాంటప్పుడు మనకు ఆ స్మరణ వస్తుందా? ఉం? స్మరణ రాదు. మనం ఎంత ఇంటెన్స్గా మనం భక్తి చేయకపోతే భగవంతుడికి ప్రార్థిస్తూ, కృష్ణ నేను ప్రయత్నిస్తున్నాను, నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా నేను చేస్తున్నాను, నాకు కొంచెం సహాయం చేయవయ్యా అని మనం ఎంత ఇంటెన్స్ ఫైడ్గా మనం ప్రాక్టీస్ చేయకపోతే మనకు అలాంటి స్మరణ వస్తుందండి. ఉం? కానీ పొరపాటు మనకు ఆ స్మరణ రాలేదంటే అప్పుడు ఏం జరుగుద్ది? ఎం ఎం వాపి స్మరణ భావం, తను చేసినటువంటి ఏ కార్యకలాపాలకైతే ఆ స్మరణలు వచ్చాయంటే త్యజతంతే కలేవరం, ఆ కలేవరం విడిచేటప్పుడు ఆ స్మరణలు వచ్చాయంటే తం తం ఏ వైతి కౌంతేయ, తం తం అవే వస్తాయి, ఏ వైతి కౌంతేయ. తను ఏవైతే స్మరిస్తారో అలాంటి భావం ఉన్నటువంటి శరీరాలే వస్తాయి. సదా తద్భావ భావిత, ఎప్పుడు అవే భావిస్తుంటాడు తను, కాబట్టి అదే వస్తుంది. ఇదేదో ప్రకృతి ఇచ్చే పనిష్మెంట్ కాదండి, అది ప్రకృతి ఇచ్చే వరం. ఎందుకంటే మీరు చూడండి, ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ బాగా నాన్ వెజ్ తినాలని, బాగా మాంసం తినాలని బీభత్సమైన కోరిక. అరే వద్దురా, అది అది తింటే నీ దేహాన్ని పాడు చేస్తుంది, నీ బుద్ధిని నాశనం చేస్తుంది, ఒక జంతువు యొక్క కాన్షియస్ నీకు వస్తుంది, ఒక జంతువు యొక్క దేహం నువ్వు తీసుకుంటావు అని చెప్పినా కానీ అలాగా, అలాగే అంటాడు అని తినడం మాత్రం మొదలు పెడుతుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడికి చెప్పినప్పటికి కూడా తింటున్నారు అంటే తన యొక్క అలవాట్లని, తన యొక్క అభిరుచులను మార్చుకోలేకపోతున్నాడు, ఎప్పుడు అదే ధ్యానంలో ఉంటున్నాడు. అప్పుడు ప్రకృతి ఏం చేసుద్దంటే, ఓకే తనకు అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి మార్చుకోలేకపోతున్నాడు కాబట్టి పొరపాటు తనకి బ్రాహ్మణుడు దేహము లేదా ఏ మానవ దేహము ఇస్తే వాడు వాడి కోరికలు ఫుల్ఫిల్ చేసుకోలేడు. లోపల కోరిక ఉంటుంది. సపోజ్ బ్రాహ్మణుడి బాడీ ఇచ్చారండి, కానీ వాడి కోరిక ఏంది? బాగా మాంసం తినాలని. మరి బ్రాహ్మణ కుటుంబంలో మాంసం ఉంటుందా వాడికి? లేదా వైష్ణవ కుటుంబంలో పుట్టినా కానీ దొరకదు. వాడి కోరిక అలాగే ఉండిపోయింది. మరి వాడికి అలాంటి దేహం ఇవ్వొచ్చా? సరే, వాడికి ప్రకృతి ఇచ్చే దేహం అలా పక్కన పెట్టండి. ఉమ్, బాగా మాంసం తినేవాడిని ఏ వైష్ణవుల యొక్క టెంపుల్లోనో ఎక్కడికో వచ్చి ఒక నెల రోజులు ఉండమంటే వాడు ఉండగలుగుతాడా? సాయంత్రం అవ్వగానే నాకు నాన్ వెజ్ ఎక్కడుంది, వైన్ ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటారు. మరి అలాంటి వాడు ఉండగలుగుతాడా? ఉండలేడు. అలా బలవంతంగా ఉంచినా కానీ మనం బంధించినట్టే. సో ప్రకృతి కూడా, భగవంతుడు కూడా మాయాదేవికి, మాయాదేవి ప్రకృతి, ఆ, ప్రకృతి అనేది భగవంతుడు ఏం చెప్తే అది నడుచుకుంటుంది. కానీ జీవుడికి భగవంతుడు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. జీవుడి యొక్క కోరిక భగవంతుడికి ఈజీగా తెలిసిపోతుంటుంది. జీవుడికి అంత కోరిక ఉన్నప్పుడు భగవంతుడు నో చెప్పడు, ప్రకృతి డైరెక్ట్ చేస్తాడు. జీవుడి కోరిక తీర్చు, నువ్వు జీవుడి కోరిక తీర్చు. అప్పుడు వెంటనే ప్రకృతి ఓకే అని చెప్పి తనకి ఒక పులి శరీరము, సింహం శరీరం ఇస్తుంది. పులి ఏం చేసేటప్పుడు ఒక పెద్ద జింకని అలా వేటాడి బీభత్సంగా హ్యాపీగా మాంసాన్ని తింటూ ఉంటుంది. ఆ విధంగా తన ఈ భౌతిక ప్రపంచంలో ఉంటుంది. కానీ ఆ పులి, ఆ దోమ, ఆ జంతుజాలం అవన్నీ కూడా జడచేతనం. జడచేతనం అంటే అవి భగవద్గీత వినలేవు, భగవంతుడి యొక్క గురించి స్మరణ చేయలేవు. అవి ఈ భౌతిక ప్రపంచం తాపంలో మునిగిపోతూ ఉండాలి ఇంకా అవి ఎప్పుడు కూడా. ఒక మనిషి మాత్రం ఈ తాపంలో ఉంటూ కూడా బయటపడడానికి ఒక ఆస్కారం ఉంది మానవ దేహంలో, కానీ జంతుజాలానికి ఆస్కారం లేదు. సో చూడండి, ఆ కోరిక అనేది వాడిని ఎంత కిందికి దిగజార్చేసిందో. అందుకే
భగవంతుడు స్వయంగా తన ముఖంతో పలికినటువంటి మాటలు ఇవన్నీ కూడా భగవద్గీతలో మాటలు. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలీవరం తం తం ఏ వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవరైతే తమ జీవితాన్ని చివరి దశలో వదిలిపెట్టేటప్పుడు, తన ఈ ఈ ఈ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏదైతే ఆలోచిస్తారో అలాంటి దేహమే వాళ్ళకు వస్తుంది కౌంతేయ సదా తద్భావ భావిత. ఇది సారం. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఒక ప్రాక్టీస్లో ఉన్నాం. ఏమిటా సాధన? మన స్మరణలు మార్చుకోవడానికి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నా స్మరణలు ఏ విధంగా ఉన్నాయి, నా పనులు ఏ విధంగా ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఉదయం నిద్ర లేచి రాత్రి పడుకునేంత వరకే మన చేతన మన కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి పడుకున్నాక కళలు ఏవొస్తే అది మన కంట్రోల్లో లేదు. అందుకోసమే దానికి మినహాయింపు ఇచ్చాడు కృష్ణ. ఓకే, నీకు చెడు కళలు వచ్చినా కానీ మనసుతో జరుగుతుంది కాబట్టి మనసుతో చేసిన తప్పులకి మినహాయింపు ఉంది కలియుగంలో. కానీ మనసుతో ఈ డే టైంలో కూడా మనం ఆలోచించి మనకు కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా మనం వేరే పనులు చేస్తే, భక్తి సంబంధమైన పనులు కాకుండా, అప్పుడు మనం కాన్సిక్వెన్స్ ఎదురు చూడాలి. ఏంటి ఆ కాన్సిక్వెన్సెస్? మనకు వేరే స్మరణలు వస్తాయి. అలా రాకుండా చేసే ప్రతిదీ కూడా భగవంతుడి సేవ. పిల్లలు స్కూల్కి వెళ్ళినా అది భగవంతుడి సేవే. వాళ్ళు త్వరలో బాగా చదువుకున్న తర్వాత భగవంతుడి గురించి శాస్త్రం చదువుకునైనా కానీ లేదా 10 మందికి చెప్పడానికైనా కానీ ఉపయోగపడతారు. వంట చేసినా భగవంతుడి భోగం కోసం. భగవంతుడు ఏం చెప్పాడో దాని ప్రకారం పాటిస్తున్నాం. ఏ పని చేసినా కానీ అది భగవంతుడి సేవ. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ప్రతి నిమిషం ప్రతి పని కూడా మనకు ఒక అవకాశంగా మారుతుంది భగవంతుడి యొక్క స్మరణ తీసుకోవడానికి. అప్పుడు మన డ్యూటీ మనం చేసాం. మన భౌతిక ప్రపంచంలో భౌతిక దేహం ఉన్నప్పుడు మన కర్తవ్యం మనం చేసాం. ఏ పని చేసినా భగవంతుడి సేవగా చేసాం, ఇంకంతే. కానీ చిట్ట చివరిలో ఈ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు మన కాన్షియస్నెస్, మన చేతనం అనేది ఈ భౌతిక బంధాలకు బాగా అతుక్కుని పోయి ఆ, అలా ఉన్నప్పుడు స్మరణలు రాకపోతే ఏంటి ప్రభుజీ అని చాలామంది అడుగుతారు. మా డ్యూటీ మేము చేశాము. ప్రతి రోజు భగవంతుడికి భోగం అర్పించడం, చేసే ప్రతి భగవంతుడి సేవగానే చేశాము. కానీ చిట్ట చివరిలో ఆ, ఇలా ఉన్నప్పుడు న్యాచురల్గానే మనకు స్మరణకు రాదనమాట. దీనికి కులశేఖరాల వారు ఒక మంచి శ్లోకం అంటారు. ఏంటంటే, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోదన విధౌ స్మరణం కుతస్తే. అంటే కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ విశతు మానస రాజహంస. అంటే ఓ కృష్ణ, ఒక రాజహంస ఒక లేకులో, ఒక సరస్సులో ఏ విధంగా హ్యాపీగా వెళ్తుందో, నా హంస లాంటి నా మనసును కూడా నీ పాద పద్మాల యొక్క వలలో చిక్కుకునేలా చేయి నాకు. ఎందుకంటే అప్పుడు మాత్రమే, ఇప్పుడు నాకు చాలా బాగుంది నా దేహం, నేను చాలా యవ్వనంగా ఉన్నాను, నేను అన్ని చేసుకోగలుగుతున్నాను, అంతా బాగానే ఉంది. ఎప్పుడు నా మనసు నీ పాద పద్మాల వెంట కొంచెం ఉండేలా చూడు కృష్ణ. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే, ఈ ప్రాణాన్ని వదిలిపెట్టేటప్పుడు కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ, కఫం వాతంతో గురుగురు సౌండ్ వచ్చి అని దగ్గొస్తూ నా కంఠంతో నేను స్మరించడం కూడా కష్టంగా ఉంటుంది. కంఠాన్ని బ్లాక్ చేస్తుంది అవంతా కూడా. స్మరణం కుతస్తే, ఆ సమయంలో నేను ఏ విధంగా స్మరిస్తాను? నేను కుదరదు. అందుకోసం కృష్ణుడు అంటారు, ఓకే కష్టమే, అది కొంచెం కష్టమే. అంతే. నారాయణ స్మృతి నేను చెప్పాను భాగవతంలో, కొంచెం కష్టమే. భగవద్గీతలో కూడా చెప్పాను, ఎం వాపి స్మరణ భావం చేసేదంతే కలీవరం. ఇది మన ఆచార్యులు అంటారు. కొంచెం కష్టమే, కానీ నువ్వు జీవితాంతం ఆ నియమాలకు అనుబడి నువ్వు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసావు కాబట్టి నువ్వు స్మరించుకోక నేను నిన్ను స్మరిస్తాను. మన సనాతన కోసం పాజిటివ్గా చెప్పుకున్నాం. చిట్ట చివరిలో ఏం జరిగింది? భగవంతుడి స్వయంగా వచ్చి, ఓ సనాతన, హరే కృష్ణ, ఓకే, ఓ సనాతన గోస్వామి, నువ్వు ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తున్నావు, గోవర్ధన పరిక్రమ ప్రతిరోజు చేస్తున్నావు. కానీ నీకు ఇప్పుడు వయసు పైబడింది, నువ్వు చేయలేకపోతున్నావు. ప్రతిరోజు చాలా కష్టంగా ఉంది ప్రతిరోజు నువ్వు పరిరక్షణ చేయడానికి. కానీ నువ్వు
ప్రదక్షిణ చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఆపేయి. నువ్వేం నియమం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 70 ఏళ్ల వయసు వచ్చిందయ్యా నీకు. ఈ టైంలో ఏం చేస్తావు నువ్వు ప్రదక్షిణ? లేదు లేదు స్వామి, ఇది నా నియమం. నేను కొంటుకుంటూ అయినా కానీ గోవర్ధన పరిక్రమ చేయాల్సిందే అంటే భగవంతుడు చాలా చలించిపోతాడండి. ఎంత అంటే, అరే ఇంత ప్రేమ నేను ఏ విధంగా రెసిప్రొకేట్ అవ్వాలని వెంటనే భగవంతుడు "నువ్వు అక్కడే ఆగు" అని చెప్పి, "నువ్వు చేయాల్సిన గోవర్ధన పరిక్రమే కదా" అని గోవర్ధన పర్వతం ఎక్కి తను నిలబడిన ఒక ఒక రాయి మీద నిలబెడితే ఆయన పాద ముద్రికలు, ఒక ఆవు పరిగెత్తుకుంటూ సావు దూడ, ఆవు దూడ యొక్క కాలు ముద్రికలు, భగవంతుడి యొక్క పిల్లను గ్రోవి, భగవంతుడు పెట్టుకున్నటువంటి కర్ర, అవన్నీ కూడా ఆ ఒక గోవర్ధన శిల మీద ముద్రికలుగా మారుతాయి. దాన్ని తీసుకొచ్చి భగవంతుడు ఇస్తే, దీని చుట్టూ ప్రదక్షిణ చేయి, నువ్వు 4 సార్లు చేయి. గోవర్ధన మొత్తం పరిక్రమ చేసిన బెనిఫిట్ వస్తుంది అనగానే ఇంకా భగవంతుడి యొక్క మాటలకు నువ్వు చెప్పలేక సనాతన కోసం సైలెంట్ తీసుకుంటారు. తీసుకుని ఆ శిల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తర్వాత సనాతన గోస్వామి తన జీవితాన్ని చాలించాక ఆ ఆ గోవర్ధన శిలని, ఆ ముద్రికలు ఉన్నవన్నీ శ్రీ శ్రీ రాధా దామోదర ఆలయంలో ఉంచారు. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్తే చూడొచ్చు. ఇప్పటికి కూడా ఉన్నాయి. భగవంతుడి యొక్క పాదముద్రికలు, పిల్లను గురువు ముద్రిక, భగవంతుడు పట్టుకున్న కర్ర, ప్లస్ ఆ ఆవు దూడ యొక్క పాదముద్రికలు, ఇవన్నీ కూడా. దీని అర్థం ఏంటి? మనం స్మరించుకోలేకపోతే భగవంతుడిని, కానీ మన జీవితం మొత్తం ఆ సేవలో మార్గంలో ఉంచుకునే విధంగా మనం మలుచుకున్నట్లయితే మన జీవితాన్ని, చిట్ట చివరిలో భగవంతుడు మనల్ని స్మరించుకుంటారు. లైఫ్ సక్సెస్, జీవితం ధన్యమైపోయినట్టే. ఓకే, ఇవాళ కొంచెం క్లాస్ ఎక్కువసేపు తీసుకున్నాను, సండే కాబట్టి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అండి? ఓకే, సో అందరికీ క్లాస్ అర్థమైందండి ఇవాళ? అర్థం కాలేదా? ఓకే, సరేనండి అయితే. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.